ఒక్క నిమిషం, కేసీఆర్ పోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడేమో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. రాస్కో టేక్ ఇట్ గ్రాంటెడ్. ఈవెన్ దో గిరిజన్ను చేస్తాడో దళితుని చేస్తాడో వాళ్ళ ఐడియాలో చాలా పెద్దగా ఉంది. రాహుల్ గాంధీ కుటుంబంతో మీరు ఎందుకు పోల్చుకుంటారు సీన్ గారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా ఆయన ఇంతవరకు దళితుడైన ఎర్రోళ్ళ సీన్కే రాజకీయ పదవి ఆయన గురించి మనం మాట్లాడుకుంటే నక్కకు నాగలోకానికి మనం చర్చ పెట్టొద్దు. ఇలా మాతో ప్రైవేట్ చర్చలను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరితో ఏమో కానీ నేను శ్రవణ్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం రాహుల్ గాంధీతో. ఎవరిని ఈ రోజు మన్మోహన్ సింగ్ గారి తర్వాత ఎవరిని ప్రధానమంత్రిని చేస్తే సోషల్ జస్టిస్ కు ప్రాణం పోస్తుందో దాని దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మీ లెక్క అధికారం రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, కేసీఆర్ ముఖ్యమంత్రి అయి, హరీష్ రావే మంత్రి అయి, మళ్ళీ కేటీఆర్ మంత్రి అయి, తర్వాత కవితనే ఎంపీ అయి, ఇట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదుల మీద ఉన్నది. కేవలం మీ కొరకు మాత్రం తెలంగాణ సీను, తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ ఇచ్చింది. దయాకర్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక పాయింట్ మనం తీసుకుందాం. విభజన కాలంలో విభజన కాలంలో జరిగిన ఏదైతే ఆతృత ఉన్నదో, ఏది శ్రీకాంతాచారి మరణాలు అయితేంది, ఒక ఉద్వేగం డిసెంబర్ 9 ప్రకటన తర్వాత వచ్చిన ఉవ్వెత్తున వచ్చిన ఆంధ్ర ఉద్యమానికి తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా ప్రజలే కదా, నీకు మాత్రం తెలంగాణ వాళ్ళే ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం ప్రజలు కదా, వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితుల్లో కొన్ని తప్పులు దొరికిన మాట వాస్తవం. అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నానికి కారణం ఎవరు? మరి నువ్వు బాధపడతావు. హరీష్ రావు ఎందుకు కిరోసిన్ పోసుకున్నాడు? హరీష్ రావు మాత్రం ఎందుకు రాలేదు? 2000 మంది విద్యార్థులు ఎందుకు వచ్చింది? ఇలా మీరు ఉద్యమాన్ని తప్పులు పట్టించారు. టీఆర్ఎస్ పార్టీ కొరకు ఇప్పుడు ఇచ్చిందని మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నామో ప్రజలకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ తెచ్చినామని మీరు చెప్పుకోవడం వల్ల 161కి వచ్చింది. మా కోట్లు పడవలేదంటే ఇప్పుడు మీ కిషోర్ ఉన్నాడు 64,200 ఓట్లు పడుతున్నా, అప్పుడు పోతే 62,000 ఓట్లు పడ్డాయి 20 రోజుల్లో. అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడలేదంటారు. కాబట్టి ఇదంతా కూడా మిమ్మల్ని నమ్మి ప్రేమించి ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళ ఆశల్ని ఒమ్ము చేసినందుకు ఇవాళ జరుగుతున్న చర్చ తప్పుడు. ఉద్యమం చేసిన కదా దోచుకుంటాంటే దోచుకొనిస్తారా? ఉద్యమం చేసిన కాబట్టి వాళ్ళ ఆంధ్ర పెత్తందారులు కాంగ్రెస్ దమ్ముంటే ఏ ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా కేసీఆర్ మాట్లాడిందో రమ్మని, ఇదే నవయుగ, ఇదే మెగానిక, ఇదే మాట్లాడింది కదా వాళ్ళు. ఒక్క తెలంగాణ కాంట్రాక్టర్ లేడు, ఒక్క తెలంగాణ ఉద్యమకారులు లేడు. సీమాంధ్ర ప్రజలు ఈ రోజు అట్లనే ఉన్నారు, తెలంగాణ ప్రజలు అట్లనే ఉన్నారు. అదే పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారింది కేసీఆర్. ఇవాళ ఇదెవరు ప్రశ్నించాలి? ఎక్కడైనా ఈ రోజు నేను అంటున్నా సార్, 10,000 కోట్ల రూపాయల భూదందా జరిగిన దాంట్లో ఎవరున్నారు? రహేజా గాని, జిఎంఆర్ పార్క్ గాని, ఇక్కడ ఉన్న 1,000 కోట్ల రూపాయలకు ఈ రోజు అట్లనే కొనసాగిస్తున్నది ఎవరు? ఆయన ఉద్యమాలు చేసింది జేఏసీ అయితే ఇలా వాళ్ళ చంకర చేరి వాళ్ళు ఇచ్చే ఒక చిల్లర బిచ్చ కొరకేలా కేసీఆర్ పాకులాడుతున్నాడే. ఇదా తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మాట్లాడలేని స్థితికి వచ్చినా సిగ్గు లేకుండా ముఖం మార్చుకుని వచ్చింది, కానీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే ప్రశ్న మీ దగ్గర లేదు. శ్రీనివాస్